ప్రస్తుతం మనం గ్లోబల్ సమ్మిట్లో ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు స్టాల్స్ మొత్తం కూడా పర్యాటకులతో నిండిపోయింది. ఇందులో కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు స్టూడెంట్స్ ఎక్కువగా కనబడుతున్నారు. ఎందుకంటే స్టూడెంట్స్ రాబోయే భవిష్యత్ తరాలు తెలంగాణ యొక్క పునర్నిర్మాణంలో భాగంగా దాని గురించి తెలుసుకోవడానికి ముఖ్యంగా స్టూడెంట్స్కి చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. సొంతంగా ప్రభుత్వ ఖర్చుతోటి అక్కడ ఉన్నటువంటి కాలేజెస్, స్కూల్స్, ఇంటర్మీడియట్ కాలేజీలు, అక్కడ ఉన్నటువంటి 10వ తరగతి స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ వీళ్ళందరినీ బస్సులతోటి గ్లోబల్ సమ్మిట్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. ఇక్కడ దాదాపుగా 40 స్టాల్స్ ఇక్కడ కనపడుతున్నాయి. ఇక్కడ గ్లోబల్ సమ్మిట్లో ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యంగా మనం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా చేపట్టినటువంటి ప్రాజెక్టు మూసీ ప్రాజెక్టు కావచ్చు, భారత ఫ్యూచర్ సిటీ కావచ్చు, నెట్ జీరో అనేటువంటి కార్యక్రమం కావచ్చు, ఇట్లాంటివన్నిటి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్తో కావచ్చు, ఇక్కడ పర్యాటకులకి అందరికీ కూడా ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మేడం కూడా ఇక్కడ స్టూడెంట్స్కి అంటే భారత ఫ్యూచర్ సిటీ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. ఈ స్టాల్ భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించింది, టీజీఐసికి సంబంధించింది. దీంట్లో మనము మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో భారత్ ఫ్యూచర్ సిటీ, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మేడం టీజీఐసి నుంచి పిల్లలు కూడా వచ్చి చాలా ఆసక్తిగా వింటున్నారు. మనం ఇక్కడ చూసుకుంటే మన 9 సెక్టర్లుగా డివైడ్ అయిన భారత్ ఫ్యూచర్ సిటీ ఏదైతే మిక్స్డ్ డెవలప్మెంట్గా గవర్నమెంట్ రావాలని అనుకుంటుందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఫ్యూచర్ జనరేషన్ ఎట్లా చేంజ్ అవ్వాలో అవన్నీ ఇక్కడ మాకు క్లియర్గా అర్థమవుతుంది సార్. మేము ఎక్కడ కూడా నేర్చుకోలేనిది ఇక్కడికి వచ్చి మా జనరేషన్ ఎలా చేంజ్ అవ్వబోతుంది, మేము ఫ్యూచర్లో ఎట్లా ఉండబోతున్నామో అవన్నీ మాకు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు సార్. మన తెలంగాణ ఇంకా ఎంత డెవలప్ అవుతుంది, ఇంకా ఎట్లా డెవలప్ అవ్వాలో అవన్నీ మాకు ఇక్కడ చెప్తున్నారు సార్. మాకు చాలా జనరల్ నాలెడ్జ్ అనేది చాలా పొందుకుంటున్నాం సార్. ఇంకా మూసీ నది ఎట్లా డెవలప్ అవుతుంది, వాటర్ కంజెస్ ఎట్లా, ఇంకా వాటర్ రిసోర్సెస్, ఇంకా గోల్కొండ ఇవన్నీ ఎట్లా డెవలప్ చేస్తున్నారు, ఇంకా ఎట్లా డెవలప్ చేయబోతున్నారు, ఇప్పుడు ఎట్లా ఉంది, ఇంకా ఫ్యూచర్ జనరేషన్లో ఇంకా ఎట్లా ఉండాలి, అవన్నీ ఇక్కడ మాకు చాలా చూసాం సార్. మేము ఫ్యూచర్లో ఏం చేస్తారు అవన్నీ మాకు చూపెడుతుండ్రు, డిజిటల్ బోర్డ్స్ అవి దాంట్లో చూపెడుతురు. చూడడానికి చాలానే బాగుంది. ఇట్లనే చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఫ్యూచర్లో మనకి ఇలాంటిది వస్తే మన యువతకి ఉద్యోగాలు కానీ అందరికీ కానీ బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. బాగుంది. అరేంజ్మెంట్స్ మాత్రం వస్తున్నాయి. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమేమి స్టాల్స్ చూశారు? ఇక్కడికి వచ్చిన తర్వాత మన మూసీ రివర్ రెనోవేషన్ కానీ, ఇక్కడ మన భారత్ రెనోవేషన్ కానీ, గ్రీన్ ఎనర్జీ కానీ ఈవెంట్స్ స్టాల్స్ మాత్రం బాగా చేశారు. ఇవన్నీ బాగా మన ఫ్యూచర్లో ఇవన్నీ ఇంప్లిమెంట్ అయితే మాత్రం మనకు చాలా యూజ్ అవుతాయి. ఇవన్నీ మూసీ రివర్ గురించి కూడా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ చూద్దాం. మనం ఇక్కడ ఓన్లీ మూసీ రివరే కాదు, మనం చూడొచ్చు. ఓన్లీ మూసీ రివరే కాదు, ఇక్కడ చూసుకుంటే ఈస్ట్ వెస్ట్ కారిడారు, రాజేంద్ర నగర్ డెవలప్మెంటు, గాంధీ సరోవర్, మీర్ ఆలం ట్యాంక్ ఏరియా డెవలప్మెంటు, మూసీ రిజర్వేషన్. అంటే కేవలం మూసీ గురించే కాకుండా హైదరాబాద్ నగరంలో భవిష్యత్తులో ఈ రివర్లకు సంబంధించి కూడా ఎట్లాంటి మార్పులు రాబోతున్నాయి, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎట్లా చేస్తే మంచిగా ఉంటుందని చెప్పే ప్రయత్నం కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు కనపడుతుంది. ఇక్కడ మీరు ఏమేమి చూపిస్తున్నారు? వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి ప్రేక్షకులు మిమ్మల్ని ఏం అడుగుతున్నారు? ఇది మూసీ రిజర్వేషన్ ఉంది, ఇక్కడ పెడితే ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది అది చూపిస్తాడు. ఫ్యూచర్లో ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇది గాంధీ సరోవర్ పెట్టినది, అది ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది అది కూడా చూపిస్తాడు మీకు. ఇక్కడ మనం చూడొచ్చు సోలార్ ఎనర్జీ, వేస్ట్ టు ఎనర్జీ అనేటువంటి కొన్ని కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారంటే భవిష్యత్తులో హైదరాబాద్ నగరం పొల్యూషన్ నుంచి ఎట్లా కాపాడాలి, ఎట్లా చేస్తే ఈ పొల్యూషన్ నుంచి హైదరాబాద్ సిటీ ఫ్రీ అవుతుందని చెప్పేసి ఇక్కడ కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఎట్లా ఉందనేది. చెప్పమ్మా, నీ పేరు? మై నేమ్ ఈజ్ శృతి. ఇక్కడ నేనైతే చాలా దృశ్యాలను చూశాను, టీ సేఫ్ గురించి, ఉమెన్స్ గురించి, ప్లస్ ఇక్కడ కొన్ని ప్లాస్టిక్ పదార్థాలు ఉంటాయి కదా, అవి ఫాస్ట్గా డికంపోజర్ కాకుండా దాన్ని
యూజ్ చేసి కొన్ని మెటీరియల్స్ రెడీ చేయడం, ఇంకా శాండ్ తోటి చాలా చూసాం ఇక్కడ మేము. ఎట్లా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. ఒక్కొక్క ప్రాజెక్ట్ని చూస్తుంటే వెరీ ఇంట్రెస్టింగ్. ఎలక్ట్రిసిటీని, సోలార్ ఎనర్జీని ఎట్లా యూజ్ చేయాలి, వేస్ట్ మెటీరియల్ని మళ్ళీ రీసైకిల్ చేసి ఎట్లా యూజ్ చేయాలి, దాన్ని వేస్ట్ చేయకుండా, డీకంపోజ్ చేయకుండా. మెయిన్ మాకు నచ్చిందంటే అది నైట్ టైంలో ఇలా సోలార్ ఎనర్జీ రాదు, ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎట్లా ఎనర్జీ తీసుకోవాలి, డీకంపోజ్ కాని వాటిని ఎట్లా రీసైకిల్ చేసుకోవాలి, ఏం మెటీరియల్స్ యూజ్ చేయాలి, ఏం మిషన్స్ వాడాలి అని చాలా మంచిగా నేర్చు. ఇంట్లో వాడే మనం యూజ్ చేసే చెత్తలు అవన్నీ మనం ఎట్లా డీకంపోజ్ చేస్తాం, అవన్నీ అంటే న్యాచురల్గా ఎట్లా అవన్నీ మనం కాలుస్తేనేమో మొత్తం మళ్ళీ కార్బన్ తయారవుతుంది. మళ్ళీ మనం కాలుస్తే దానివల్ల మళ్ళీ పొల్యూషన్ ఉంటుంది, సాయిల్ పొల్యూషన్ అవుతుంది, వాటర్ పొల్యూషన్ అవుతుంది, ఎయిర్ కూడా పొల్యూషన్ అవుతుంది. సో దాన్ని ఎట్లా డీకంపోజ్ చేయాలి దానిది నేర్చుకున్నా. ఏంటంటే ఒక కంపెనీ, ఆ కంపెనీలో మొత్తం ఆ చెత్తని తీసుకెళ్ళి అక్కడ మొత్తం సపరేట్ చేస్తారు. పొడి చెత్తని, తడి చెత్తని సపరేట్ చేసేసి తర్వాత దాని నుంచి అవి మొత్తం డికంపోజ్ చేసి దాని నుంచి ఎలక్ట్రిక్ తయారు చేయడము, మళ్ళీ దాన్ని రీయూజ్గా మనకు ఇవ్వడము. ఇప్పుడు ఈ స్టాల్ యొక్క అసలు ఉద్దేశం ఏంటి? దీనికి పిల్లలకి మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? దీనివల్ల ఉపయోగం ఏంటి? మెయిన్ ఇది పొల్యూషన్ అనేది ఎలా కంట్రోల్ చేయాలనేది కాన్సెప్ట్. మనకి ఈ త్రూఅవుట్ సిటీలో జనరేట్ అవుతున్న గార్బేజ్ ఏదైతే ఉందో ఫస్ట్ పొల్యూట్ అవ్వకుండా దాన్ని డిస్పోజ్ చేయాలి. డిస్పోజ్ చేయడం ఎలాగా? ఎన్వైర్న్మెంట్ పొల్యూట్ అవ్వకుండా దాన్ని డిస్పోజ్ చేయాలి. ఆ ఎన్వైర్న్మెంట్ పొల్యూట్ అవ్వకుండా డిస్పోజ్ చేయడానికి ఒక టెక్నాలజీ వాడుతున్నాం. ఆ టెక్నాలజీనే వేస్ట్ టు ఎనర్జీ టెక్నాలజీ. ఇది ఏం చేస్తుందంటే మనకి ఈ గార్బేజ్ని డిస్పోజ్ చేయడమే కాదు, పవర్ కూడా జనరేట్ చేస్తుంది. ఆ పవర్ని మళ్ళీ గ్రిడ్కి ఇచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎయిర్ పొల్యూట్ అవ్వదు, వాటర్ పొల్యూట్ అవ్వదు, ల్యాండ్ అనేది పొల్యూట్ అవ్వదు. ఈ డిస్పోజ్ ఒక మెయిన్ కాన్సెప్ట్. అది వస్తున్న చెత్తని మనం డిస్పోజ్ చేయడానికి గార్బేజ్ ఏదైతే మన సిటీలో జనరేట్ అవుతుందో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఫర్దర్గా ఇంకొక 100 మెగావాట్ ఎబోవ్ గనక పెట్టగలిగితే మనం హైదరాబాద్ సిటీని క్లీన్ సిటీగా చూడగలుగుతాం. పిల్లలు ఎట్లా వింటున్నారా మీరు చెప్పేది? వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది? పిల్లలకి మెయిన్ ఏంటంటే ఒక చెత్తని ఎలా డిస్పోజ్ చేయాలి అనేది, వాళ్ళకి ఫ్యూచర్ అనేది ఎలా సస్టైనబిలిటీగా ఉండాలి అనేది కాన్సెప్ట్ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా వింటున్నారు. వాళ్ళకి ఫస్ట్ కాన్సెప్ట్ బేసిక్స్ ఇప్పుడే అర్థమవుతుంది. వాళ్ళు గ్రోనప్ అయినప్పుడు వాళ్ళ యొక్క వేస్ట్ అనేది ఎలా హ్యాండిల్ చేయాలని వాళ్ళకి అర్థమవుతుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టాల్ దగ్గర ఉన్నాము. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, స్టూడెంట్స్ ఎట్లాంటి క్వశ్చన్స్ వీళ్ళని అడుగుతున్నారు, దీని యొక్క ముఖ్య ఏమేంటి అనేది ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సార్ని ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ స్టాల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సార్ ఇది కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్గా వీ హ్యావ్ స్టార్టెడ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ 1. సో మన విద్యార్థుల నుండి కూడా మంచి స్పందన వస్తుంది. అయితే ఇక్కడ 5th నుండి మేము అడ్మిషన్లు తీసుకుంటాము. అయితే ఇంటర్ వరకు ఉంటుంది కాబట్టి మంచి రెస్పాన్స్ ఉంది. విద్యార్థులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ని క్లియర్ చేసుకుంటున్నారు. వీఆర్ గెటింగ్ మోర్ అండ్ మోర్ అడ్మిషన్స్ సార్. రిగార్డింగ్ ద అకాడమిక్ ఇయర్ మాకు బాగా రెస్పాన్స్ వస్తుంది. విద్యార్థులు చాలామంది మా స్కూల్లో చేరుతున్నారు. మేము కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాం పిల్లలకి. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు బాగా డెవలప్మెంట్ ఇచ్చారు కాబట్టి మేము అన్ని యాంగిల్స్లో, అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా పిల్లలకి మేము నాణ్యమైన విద్య అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో పిల్లలకి ఇచ్చే ముఖ్యమైన ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయి? అంటే ఒక ఏరియాలోనే మొత్తం ఇక్కడ మనకి స్టాల్లో చూసుకుంటే మొత్తం ఒకటే ఏరియాలో కనపడుతుంది. దీనివల్ల వచ్చే యూజ్ ఏంటి, ఏమేమి ఉంటాయి ఇక్కడ? సార్ ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కళ. ఇది చాలా బాగుంది. దీని యొక్క అయితే దీంట్లో ఏమున్నాయంటే ఎక్కువగా మొత్తం విద్యార్థులు ఒక 1000 నుంచి 1500 మంది విద్యార్థులకు అకామిడేషన్ ఉంది. గేమ్స్కి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి మొత్తం మనకు కోర్ట్స్ కానివ్వండి, బాస్కెట్బాల్ లైక్ దట్ అట్లాంటివి ఉన్నాయి. తర్వాత హాస్టల్స్లో కూడా సీనియర్, జూనియర్, తర్వాత సబ్ జూనియర్ ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్ పెట్టారు. ప్లస్ విద్యార్థి అడ్మినిస్ట్రేషన్ వింగ్ అనేది వేరుగా ఉంది, అందులోనే ఉంది. ప్లస్ ఉపాధ్యాయులకు కూడా ఇక్కడ స్టే ఉండడానికి కూడా సౌకర్యం ప్రస్తుతం కల్పించారు. అంటే ఫ్యూచర్లో వాళ్ళు అక్కడే ఉండే విధంగా కూడా ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. ఇది మొత్తం మీద చాలా స్పందన ఉంది సార్. విద్యార్థులు చాలామంది అడిగారు. ఇప్పుడు మేము స్టాల్లో ఉంటే చాలామంది ఫోటో తీసుకోవడము, ఇదేం సార్ ఇది ఏమేమి ఉంటాయి ఇందులో అని అడిగారు. మేము చాలా స్పష్టంగా చెప్పాము. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రి గారు అనుకున్నారో తప్పకుండా ఇది సాకారం అవుతుందని అనిపిస్తుంది సార్. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచి అవుతుంది. రాబోయే తరాల్లో విద్యలో ఒక మంచి
మంచి గోల్డెన్ ఆపర్చునిటీగా విద్యార్థులు దీన్ని పేద విద్యార్థులు యూజ్ చేసుకుంటారని ఆ కళల్ని మా ఉపాధ్యాయులందరూ కూడా తప్పకుండా సాకారం చేస్తామని, ముఖ్యమంత్రి గారి కళల్ని కూడా సాకారం చేసి ఆయనకు మంచి పేరు తెస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం సార్. అదే చూసాం కదా, గ్లోబల్ సమ్మిట్లో మెయిన్ ఎంఓయూలు ఆ ప్రోగ్రామ్ అనేది 2 రోజుల్లో ముగించినప్పటికి కూడా దాని తర్వాత కూడా స్టాల్స్ని ప్రేక్షకులుగా సందర్శనార్థం ఇక్కడ ఉంచడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయే తరాలకి హైదరాబాద్ సిటీని ఎట్లా చేస్తే బాగుంటుంది, స్టూడెంట్స్ ఆలోచనలు ఎట్లా పెంచాలని చెప్పేసి ఉద్దేశంతో ప్రభుత్వం కొన్ని రోజుల పాటు స్టాల్స్ని ఇక్కడ ఎలో చేస్తున్నారు. కెమెరామెన్ ప్రశాంత్ తోటి చంద్రశేఖర్, V6 న్యూస్, హైదరాబాద్.